Good morning students. In my last video I was explaining about determination of activity and activity quotient from Vapor Pressure method. In this video I would like to explain about better method to determine activity and activity quotients, that is Gibbs-Duhem equation. So by using Gibbs-Duhem equation we determine activity and activity quotient of non-volatile solute. This is a better method compared to vapor pressure method. Consider Gibbs-Duhem equation, that is n1 d mu1 plus n2 d mu2 equals to 0. ఈ గిబ్స్-దుహెమ్ ఈక్వేషన్ ఆల్రెడీ మీరు చూసారు కదమ్మా. జనరల్గా ఇక్కడ n1 n2 రిప్రజెంట్స్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ సొల్యూట్. ఎందుకంటే మీరు ప్రీవియస్గా గిబ్స్-దుహెమ్ ఈక్వేషన్ చూసినప్పుడు n1 n2 అనేవి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్గా కన్సిడర్ చేసుకున్నారు. సో అలానే తీసుకుంటే కనుక ఇన్ కేస్ అంటే n1 d mu1 ప్లస్ n2 d mu2 ఈక్వల్స్ టు 0 అవుతుంది కదా నెంబర్ ఆఫ్ మోల్స్ కండిషన్ తీసుకున్నప్పుడు. సో నెంబర్ ఆఫ్ మోల్స్ n1 n2 అని తీసుకున్నప్పుడు టోటల్ ఈక్వేషన్ని n1 ప్లస్ n2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, n1 బై n1 ప్లస్ n2 d mu1 ప్లస్ n2 బై n1 ప్లస్ n2 d mu2 ఈక్వల్స్ టు 0. సో n1 బై n1 ప్లస్ n2 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్గా రిప్రజెంట్ చేయొచ్చు కదా. అలానే n2 బై n1 ప్లస్ n2 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్గా రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో ఆ కండిషన్లో మనకి x1 ఇంటూ d mu1 ప్లస్ x2 ఇంటూ d mu2 ఈక్వల్స్ టు 0గా కన్సిడర్ చేసుకుంటాం. అదంతా కూడా గిబ్స్-దుహెమ్ ఈక్వేషన్లోనే. గిబ్స్-దుహెమ్ ఈక్వేషన్లో కూడా అనదర్ డెఫినేషన్ ఆఫ్ గిబ్స్-దుహెమ్ ఈక్వేషన్లో డెరైవ్ చేస్తాం. అక్కడ x2 d mu2 ప్లస్ x2 d mu2 ప్లస్ x1 d mu1 ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది కదమ్మా. అక్కడ x1 x2 అనేవి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్గా కన్సిడర్ చేసుకుంటాం. అదే ఈక్వేషన్ మనం ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ n1 n2 అనేవి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్, నెంబర్ ఆఫ్ మోల్స్ కాదు. ఈ డిటర్మినేషన్లో మనం ఇలా మన కన్వీనియంట్ కోసం ఇలా తీసుకున్నాం అంతే. n1 n2 రిప్రజెంట్స్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ సొల్యూట్. అలానే d mu1 d mu2 ఏం రిప్రజెంట్ చేస్తాయి, స్మాల్ చేంజెస్ ఇన్ కెమికల్ పొటెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు సాల్వెంట్ అండ్ సొల్యూట్. ఆల్రెడీ కెమికల్ పొటెన్షియల్ రిలేషన్ తెలుసు కదా. కెమికల్ పొటెన్షియల్కి ప్రెజర్కి రిలేషన్ మీరు ఆల్రెడీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గిబ్స్-దుహెమ్ ఈక్వేషన్లో చూసుంటారు. ఏంటంటే అది మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు mu0 ప్లస్ RT ln P అనే రిలేషన్ వస్తుంది. P మీన్స్ ప్రెజర్. ఆ రిలేషన్ యూస్ చేసుకుని అది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గిబ్స్-దుహెమ్ ఈక్వేషన్లో చెప్తాం. ఆ రిలేషన్ యూస్ చేసుకొని మనం ప్రెజర్కి యాక్టివిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంటుంది కనుక సేమ్ అదే ఈక్వేషన్ని మనం యాక్టివిటీకి అప్లై చేస్తే దట్ కెమికల్ పొటెన్షియల్ రిలేషన్ బికమ్స్ mu1 ఈజ్ ఈక్వల్స్ టు mu10 ప్లస్ RT ln A1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. అలానే సొల్యూట్కి కూడా అప్లై చేస్తే mu2 ఈజ్ ఈక్వల్స్ టు mu20 ప్లస్ RT ln A2. సో ఈక్వేషన్ 2 రిప్రజెంట్స్ కెమికల్ పొటెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు సాల్వెంట్ అండ్ ఈక్వేషన్ 3 రిప్రజెంట్స్ కెమికల్ పొటెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు సొల్యూట్. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 అండ్ 3. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా, ఈక్వేషన్ 2ని చేస్తే కనుక ఫస్ట్ d mu1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం సిగ్నిఫికెన్స్ ఆఫ్ గిబ్స్-దుహెమ్ ఈక్వేషన్లో కూడా చెప్పుకున్నాం. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ని మనం ఇలా రాసుకున్నాం స్టాండర్డ్ కండిషన్లో ఉండే కెమికల్ పొటెన్షియల్ లాగా. సో ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ మీన్స్ అదొక కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ని డిఫరెన్షియేషన్ చేస్తే 0 అవుతుంది. సో ఈ టోటల్ టర్మ్ బికమ్స్ 0. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి RT కాన్స్టెంట్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఈ టర్మ్కి అప్లై చేయాలి కనుక RT ఇంటూ D ln A2 అవుతుంది. ఇది ఈ టర్మ్ వచ్చేసరికి RT D ln A2 అవుతుంది. అలానే సెకండ్ ఈక్వేషన్ అయింది కదమ్మా డిఫరెన్షియేషన్. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్కి డిఫరెన్షియేషన్ చేస్తే కనుక థర్డ్ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు d mu2 ఈజ్ ఈక్వల్స్ టు RT D ln A2. సబ్స్టిట్యూట్ అబోవ్ ఈక్వేషన్స్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటమ్మా, n1 d mu1 ప్లస్ n2 d mu2 ఈక్వల్స్ టు 0.
ఇక్కడ మనకి డి mu1 వాల్యూ తెలుసు, డి mu2 వాల్యూ తెలుసు. ఆ 2 వాల్యూస్ని మనం ఈక్వేషన్ 1లో రిప్లేస్ చేస్తే n1 ఇంటూ డి mu1 అంటే ఆర్టీ డి ln a1 ప్లస్ n2 ఇంటూ డి mu2 అంటే ఆర్టీ డి ln a2 ఈక్వల్స్ టు 0. సో బోత్ టర్మ్స్ నుంచి ఆర్టీ కామన్ తీస్తే ఆర్టీ ఇంటూ n1 డి ln a1 ప్లస్ n2 డి ln a2 ఈక్వల్స్ టు 0. సో ఆర్టీ ఇటు సైడ్ వస్తే 0 అవుతుంది. నెక్స్ట్ n1 డి l1 ప్లస్ n2 డి ln a2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఆల్రెడీ మీకు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది టోటల్ సొల్యూషన్ ఈక్వల్స్ టు 1 అని తెలుసు కదమ్మా. కానీ ఇక్కడ మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ సాల్వెంట్ రెండే ప్రజెంట్ అయి ఉంటాయి కనుక సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కాంబినేషన్ ఈజ్ నథింగ్ బట్ సొల్యూషన్. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూషన్ ఎప్పుడు కూడా 1కి ఈక్వల్ అవుతుంది. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్ ఈక్వల్స్ టు 1గా కన్సిడర్ చేసుకోవచ్చు. n1 రిప్రజెంట్స్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్, n2 రిప్రజెంట్స్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dn1 ప్లస్ dn2 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కదమ్మా 1కి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే 0. సో టోటల్ dn1 ప్లస్ dn2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సపోజ్ ఈ ఈక్వేషన్కి ఫస్ట్ టర్మ్లో n1తో డివైడ్ చేసి మల్టిప్లై చేసి అలానే సెకండ్ టర్మ్లో n2తో డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తే మనకి ఈక్వేషన్లో ఏం చేంజ్ అవ్వదు కదా, ఎందుకంటే n1 క్యాన్సిల్ అయిపోయి అగైన్ dn1 వస్తుంది ఫస్ట్ టర్మ్, n2 క్యాన్సిల్ అయ్యి అగైన్ dn2 వస్తుంది సెకండ్ టర్మ్లో. సో టోటల్గా మనం పైన తీసుకున్న ఈక్వేషన్ వస్తుంది కనుక మన కన్వీనియన్స్ కోసం ఈ ఈక్వేషన్ ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం. n1 ఇంటూ dn1 ప్లస్ n1 ఇంటూ dn1 బై n1 ప్లస్ n2 ఇంటూ dn2 బై n2 ఈక్వల్స్ టు 0. ఆల్రెడీ మీరు ఇప్పటివరకు ఈ థర్మోడైనమిక్స్ టాపిక్స్ అన్నిటిలో చూసే ఉంటారు. dn1 బై n1 ఇది ఎలా వస్తుందంటే 1/xకి 1/x ఇంటూ dxని మనం ఎలా రాసుకుంటాం, log xగా రాసుకుంటాం. సో ఇటు సైడ్ ఉన్న ఇంటిగ్రల్ పార్ట్ అటు సైడ్ వెళ్తే కనుక డిఫరెన్షియేషన్ అవుతుంది కనుక మనం టోటల్గా x/dx అంటే ఏం రాసుకోవచ్చు, 1/dln రాసుకోవచ్చు. సో ఇది రివర్స్లో ఉంది కనుక దీన్ని రివర్స్లో తీసుకున్నాం. సో మీకు ఆ రిలేషన్ని బట్టి n1 ఇంటూ dn1 బై n1 అంటే ఏం రాసుకోవచ్చు, dln n1. ఇది ఎలా వచ్చిందో అర్థమైంది కదా. ఇంటిగ్రల్ 1/x dx ఈజ్ ఈక్వల్స్ టు ln x వస్తుంది కదా. ఆ రిలేషన్లో ఇంటిగ్రల్ టర్ము లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే d అవుతుంది కదమ్మా, ఆ రిలేషన్ నుంచి వచ్చింది ఇది. సో టోటల్గా n1 ఇంటూ dln n1 ప్లస్ అలానే దీనికి కూడా n2 ఇంటూ dln n2 ఈక్వల్స్ టు 0. దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ n1 టర్మ్ ఉంది, ఈ టర్మ్కి వచ్చేసరికి n2 టర్మ్ ఉంది, అదే డిఫరెన్స్. సో దిస్ ఈజ్ బికమ్స్ ఈక్వేషన్ 5. దిస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఈక్వేషన్ 5. సబ్స్ట్రాక్ట్ ఈక్వేషన్ 4 minus equation 5, we get n1 dln a1 plus n2 dln a2 minus equation 5 వచ్చేసరికి n1 dln n1 plus n2 dln n2 equals to 0. సో మనం n1 టర్మ్స్ అన్నిటిని n1 ఒక సైడు ఒక బ్రాకెట్లో, అలానే n2 టర్మ్స్ అన్నిటిని ఒక బ్రాకెట్లో మనం డివైడ్ చేసేస్తే ఇప్పుడు చూడండి n1 టర్మ్స్ ఏమున్నాయి, n1 ఇంటూ dln a1, అలానే ఇక్కడికి వచ్చేసరికి n1 ఇంటూ dln n1. ఇవి రెండింటిని మనం ఒక బ్రాకెట్లో, అలానే ఈ రెండు టర్మ్స్ని ఒక బ్రాకెట్లో రాసుకొని కామన్ వచ్చే టర్మ్స్ని కామన్ తీస్తే ఏమొస్తుంది, n1 ఇంటూ dln a1 మైనస్ dln n1. అలానే ఈ రెండు టర్మ్ నుంచి n2 కామన్ తీస్తే ప్లస్ n2 ఇంటూ dln a2 మైనస్ dln n2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే, ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ నుంచి d కామన్ తీస్తే ఇది ఎలా ఉంది, ln a మైనస్ ln bలా ఉంది. అలానే దీనిలో కూడా d కామన్ తీస్తే ln a మైనస్ ln bలా ఉంది. సో ఆ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, n1 ఇంటూ dln a మైనస్ ln b ఫామ్లో వచ్చేసరికి ln a బై b. సో ln a1 బై n1 ప్లస్ n2 ఇంటూ d ln a2 బై n2. దిస్ ఈజ్ ఈక్వేషన్
ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న ప్లస్ n2 పార్ట్ అంతా కూడా 0కి అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది కదమ్మా. సో n1 ఇంటూ d ln a1/n1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ n2 ఇంటూ d ln a2/n2. సో ఇక్కడ ఉన్న n1 ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే d ln a1/n1 ఈజ్ ఈక్వల్స్ టు minus n2/n1 d ln a2/n2. This is equation 6. On integrating equation 6 by applying limits, we get లిమిట్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి n1 పార్ట్ కదమ్మా. n1 లోయర్ లిమిట్ వచ్చేసరికి n1 డాష్, అప్పర్ లిమిట్ వచ్చేసరికి n1 కింద కన్సిడర్ చేద్దాం. అలానే n2కి వచ్చేసరికి లోయర్ లిమిట్ n2 డాష్, అప్పర్ లిమిట్ n2గా కన్సిడర్ చేసి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే కనుక ఇంటిగ్రల్ n1 డాష్ టు n1 d ln a1/n1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, ఇదంతా కూడా మనకి మోల్ ఫ్రాక్షన్ అంటే కాన్స్టెంట్ కనుక ఫ్రంట్కి తీసుకొస్తే మైనస్ n2/n1 ఇంటిగ్రల్ n2 డాష్ టు n2 d ln a2/n2 అవుతుంది ఆ టర్మ్ అంతా కూడా. ఇక్కడ మీరు అప్లై చేస్తే కనుక ఇంటిగ్రల్ పార్ట్ అలానే డి పార్ట్ డిఫరెన్షియేషన్ పార్ట్ రెండు క్యాన్సిల్ అయ్యి మనం డైరెక్ట్గా లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. సో ln a1/n1 ముందు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం మైనస్ ln a1/n1 డాష్, నెక్స్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా మనకి మైనస్ n2/n1 బయట ఉన్న పర్లా లోపల ఉన్న పర్లా. సో నెక్స్ట్ దీనికి వచ్చేసరికి మనం డైరెక్ట్గా దీన్ని ఇన్ కేస్ దీనికి కూడా ఇంటిగ్రల్ అప్లై చేయాలమ్మా. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ మనకి n2 టర్మ్ ఉంది. సపోజ్ ఇక్కడ n1 టర్మ్ని మాత్రమే మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. మోల్ ఫ్రాక్షన్ టర్మ్ ఉంది కదా ఇక్కడ. సో మోల్ ఫ్రాక్షన్ టర్మ్ n2 కూడా ఉంది. సో దిస్ ఈజ్ u, దిస్ ఈజ్ v. మీరు అప్లై చేస్తే కనుక యూవీ రూల్ అప్లై చేయాలి. దాన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అని కూడా అంటాం. సో అదంతా పెద్ద ప్రాసెస్. అలా కాకుండా ఇంకా దీన్ని ఎలా డిరైవ్ చేయొచ్చో చూద్దాం ఫర్దర్గా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 7. సో ఇక్కడ ఫైనల్గా చూస్తే కనుక మీకు n1 ఒక్కటే కాన్స్టెంట్, n2 వేరియబుల్. ఎందుకంటే ఇది మోల్ ఫ్రాక్షన్ విత్ రెస్పెక్ట్ టు సొల్యూట్ కదా మనం ఇంటిగ్రేషన్ చేసేది. ఇవి రెండు లిమిట్స్ కూడా సొల్యూట్ని రిప్రజెంట్ చేస్తాయి కనుక దీన్ని కాన్స్టెంట్గా తీసుకోకూడదు, దీన్నే కాన్స్టెంట్గా తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 7. సపోజ్ ఫర్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ n1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఆ కేసులో ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర మనకి లోయర్ లిమిట్ వాల్యూ, ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటే ఏంటమ్మా, సొల్యూట్ పార్ట్ కంటే సాల్వెంట్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది అంతే కదా. ఇన్ఫైనైట్ డైల్యూషన్ మీన్స్ మనం దాన్ని బాగా డైల్యూట్ చేసేస్తున్నాం. సో అలా డైల్యూట్ చేసినప్పుడు మనకి సాల్వెంట్ డామినేట్స్ సొల్యూట్. సో ఆ కేసుకి వచ్చేసరికి n1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అలానే యాక్టివిటీ ఆఫ్ ది సాల్వెంట్ కూడా 1 అవుతుంది. సో యాక్టివిటీ ఆఫ్ ది సాల్వెంట్ దట్ ఈజ్ a1 1, అలానే n1 డాష్ 1. సో వాటి యొక్క రేషియో టోటల్గా ఏమవుతుంది, 1/1 ఈజ్ నథింగ్ బట్ 1. అదే ఎక్స్ప్రెషన్ని మనం ఇందులో రిప్లేస్ చేస్తే టోటల్గా ln 1 అవుతుంది కదమ్మా. ln 1 log 1 వాల్యూ 0. టోటల్ దట్ ఈక్వేషన్ 7 బికమ్స్ ln a1/n1. ఎందుకంటే టోటల్ ఈ పార్ట్ అంతా కూడా 0 అవుతుంది. బై అప్లయింగ్ దట్ పర్టికులర్ కండిషన్ దిస్ ఈక్వేషన్ 7 బికమ్స్ ln a1/n1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ n2 డాష్ టు n2/n1 d ln a2/n2. ఇందాకే చెప్పుకున్నాం కదా, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే కనుక ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా యూస్ చేయాలి. అదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్. అలా కాకుండా దీన్ని ఇంకా సింపుల్గా ఎలా డిరైవ్ చేయొచ్చు అంటే మీకు మ్యాథమెటిక్స్లో కర్వ్డ్ ఏరియా ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ నుంచి కూడా ఈ ఇంటిగ్రల్ పార్ట్ని మనం కాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇంటిగ్రల్ పార్ట్ని కాలిక్యులేట్ చేయడం కోసం ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ ln a2/n2 and n2/n1. So take ln a2/n2 on x-axis and n2/n1 on y-axis. We will get a curved area. From this curved area we get this integral value and substitute this integral value in equation 8.
Finally, we get activity of the solvent. This is about determination method of activity and activity quotients of non-volatile solute using Gibbs-Duhem equation. Thank you.